హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో, నా పేరు మానస. బీఎస్సీ ఫారెస్ట్రీ చేస్తున్నా హైదరాబాద్లో. సో మా యొక్క కోర్స్లో ఏంటంటే కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్ విజిట్స్, టూర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ చదువుతున్నాం. సో మాకు ఫస్ట్ వచ్చేసి తెలంగాణ ట్రిప్ అమరాబాద్ అయితే వెళ్తున్నాం. దాని లగేజ్ ప్యాకింగ్, దాని జర్నీ ఎలా ఉంటుందో మీకు ఈ యొక్క వ్లాగ్లో చూపిస్తాను అనమాట. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవి మన సామాన్లు, 3 రోజులకు కావాల్సిన సామాన్లు మొత్తం ప్యాక్ చేసేద్దాం ఇవన్నీ. ఇంకా ఎర్లీ మార్నింగే 4కి లేసి ఇట్లా కాఫీ తాగి, ఇది మా మెస్, మొత్తం లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చేసి బయలుదేరాం అనమాట. హైలైట్ సామాన్ అంటే వస్తున్నారు బయలు. గ్రూపులు వస్తాం ఇప్పుడు. అరే ఏం చేస్తున్నారా? రీల్స్ కష్టాలు, ఫోటోలు కష్టాలు. ఇప్పుడు ఈ గ్రూప్, అదే సెకండ్ గ్రూప్. మీరు రీల్ చేయట్లేదా? ఎందుకు? ఓకే. వీళ్ళు మా జూనియర్స్. పొద్దుగానే లేచి పాపం బస్ డెకరేషన్లు, కేక్ సెలబ్రేషన్లు అన్నీ చేసినారు. జూనియర్స్గా ఉన్నప్పుడు అవన్నీ తక్కువ. ఇది మా కాలేజ్ ఆనవాయితీ అన్నట్టు. మనం ఇంకా దండం పెట్టుకునేసి బయలుదేరిపోతున్నాం. చూడండి, షో దట్ చూపి. హాయ్ ఫ్రెండ్స్, చాలా తలపడి ప్రయాణించిన తర్వాత అమరాబాద్కి అయితే అమరాబాద్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడు అర్జున్ మా బస్సులు వస్తున్నాయి. లేదు, తిన్నాక ఎటు పోయాలో కొంచెం ఆలోచిద్దాం. టీ టైం పోదామా? టీ పక్కన అచ్చంపేట్. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా కానిచ్చి ఒక చాయ్ తాగి ఇంకా మరి అమరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఫైనల్గా నల్లమడ అడవులకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి మననూరులోని పర్యావరణ విజ్ఞాన కేంద్రంకి అయితే వచ్చినాము. ఇక్కడ ఈ యొక్క టైగర్ రిజర్వ్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఇంకా అక్కడ నుంచి టైగర్ ట్రాప్ ఎట్లా, దాని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసేయండి. మళ్ళీ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసేయండి. అక్కడ నుంచి మళ్ళీ ప్రతాపరుద్ర ఫోర్ట్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ ఒక 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసినాము. ఇంకా ఇక్కడ వెళ్తూ ఉండే కొద్దీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గురించి, ఇంకా టైగర్స్ గురించి అంతా ఇక్కడ చూస్తున్నాం. మీరు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఏషియా ఫిస్టులా సీడ్స్ తింటారా? డైజెషన్ తొందర అవుతుంది. ఆడ్వికియా వినేటా, గజస్తం, సొలనం టార్నం, చాలా తింటాయి సీడ్స్ ని, ఫ్లవర్స్ ని. గార్బేనియం అండ్ ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లైస్ అయితే కొన్ని లక్షల్లో ఉంటాయి. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్, కలర్ఫుల్వి, సూపర్ ఉండే వ్యూ మాత్రం చూడడానికి. జైమినియా అమెరికానా, కామిఫెరా కార్డేటా, స్నాగా. చాలా బయోడైవర్సిటీ ఉంటుంది దీనిపైన. మైక్రో హైబ్రిడ్ అంటారు. వన్స్ ఇది కొలాప్స్ అయిందనుకో ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. మెరింగి క్రెన్లేటా. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ప్రతాపరుద్ర ఫోర్ట్ యొక్క వాల్స్ మాత్రమే ఉన్నాయి. గ్రేవియా హెస్సుటా. 1 మంత్ ముందు వచ్చేసి ఇక్కడ ఒక టైగర్ అనేది స్పాట్ అయిందంట, ఇక్కడ వాటర్ తాగే చోట. నక్కేరా.
ఫైనల్గా ట్రెక్కింగ్ చేసి ఈ యొక్క వ్యూ పాయింట్ చూస్తే అబ్బా అసలు ఆ ట్రెక్కింగ్ చేసిన అలసట అంతా తీరిపోద్ది. వ్యూ పాయింట్ ఉంటుంది అసలు సూపర్ అంతే. ఇక్కడ చూడాలి, ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫస్ట్ కిల్ చేసింది, ఇక్కడ నుంచి ట్రాక్ చేసి అక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ అంతా దీనికి ఇంట్రెస్ట్ అండ్ ఎవర్గ్రీన్ స్పీసీస్ అంటారు. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి మల్లె తీర్థం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాము. ఇక్కడ కూడా అసలు వ్యూ పాయింట్లు చూడాలి మీరు. ఇక్కడ అమరాబాద్లో వచ్చేసి ప్రతి దగ్గర వ్యూ పాయింట్స్ చూస్తే అసలు హైలైట్ అంతే. ఇంక ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఇది వచ్చేసి ఇప్పుడు అలో లేదంట. వాటర్ ఫాల్స్ వ్యూ అయితే మామూలుగా లేదు, ఒకసారి మీరే చూడండి, సూపర్ అంతే. అసలు కష్టపడి ట్రెక్కింగ్ చేసి ఇలాంటి వ్యూ పాయింట్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఇలా అడవి మధ్యలో చూస్తే ఉంటుంది ఆ ఫీల్. అబ్బా అసలు ఫారెస్టర్స్గా ఉండాలిరా ఉంటే అనిపిస్తుంది. ఇక్కడ మసాలా చేసి వీడియో వేయొద్దు అంటారు, మనం వేయకుండా ఉంటామా, వేసేసినాం. కదా ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా కాటేజెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. అప్పుడే అందరూ పాపం ఆకలితో సతమతలు అయిపోయినారు అందరూ. ఇంకా అలా మా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2 అయితే చూడండి. ఎర్లీ మార్నింగే 5కి లేచి అందరు రెడీ అయిపోయినా కూడా మేము వెళ్ళేసరికి 10-11 అయ్యేదనమాట. ఈ యొక్క పర్మిషన్స్ ఇవన్నీ తీసుకునేసరికి అలా అయిపోయింది. పర్లేదు, ఏం కాదు. ఈ కాటేజ్ మాత్రము నిజంగా భలే ఉన్నిందనమాట. ఒక్కొక్కరికి ఒక రూమ్కి ఒక 5-6 మెంబర్స్ అలాట్ అయి ఉండేటోళ్ళము. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క బర్డ్స్ నేమ్స్ ఉండేది, చాలా డిఫరెంట్గా ఉన్నింది. ఇంకా కాటేజెస్ అయితే మీరు చూడొచ్చు, సూపర్ ఉన్నింది. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాము, ఇది వచ్చేసి అమరాబాద్ స్టే ప్యాకేజెస్ అని. అంటే ముందే మనం బుకింగ్స్ అనేది చేసుకోవాలి, స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇంకా వీళ్ళు అన్ని వ్యూ పాయింట్స్ తర్వాత సఫారీ ఇవన్నిటికి బట్టి మనకు కాస్ట్ చేస్తారు. ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడే దగ్గరలో ఉన్న బండి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. ప్రతిరోజు ఇక్కడే మనం దోశ తినేటోళ్ళం. మనం ఒక దోశ తినేసి ఇంకా చాయ్ తాగేసి వెళ్ళిపోయేటోళ్ళం అనమాట. ప్రతిరోజు ఇదే రొటీన్ అయిపోయేది. పర్లేదు. ఇంకా మనం ఉన్న ప్లేస్ నుంచి ఫర్హాబాద్ వ్యూ పాయింట్ అండ్ సఫారీ చూడడానికి అయితే వెళ్ళిపోయినాము. I've been thinking about myself today, thinking how I changed, how I really don't care if you are here or if you don't stay. తినడానికి ఏదో పళ్ళు ఇచ్చారనమాట, రగడ పళ్ళు అంట. ఎట్లుందంటే కొంచెం పుల్లగా స్వీట్గా బాగున్నాయి. అప్పట్లో కట్టిన ఫార్ట్, డైరెక్షన్స్ వ్యూ పాయింట్కి అటు. లంగూర్ ఇండియాలో ఎన్ని రకాల లంగూర్స్ ఉన్నాయి, ఒక పేపర్. ఇక్కడ వాచ్ టవర్స్ ఇవన్నీ ఉంటాయి ఇన్స్పెక్షన్ చేయడానికి. అంటే ఫారెస్ట్లో ఏమేమి జరుగుతుంది ఇవంతా ఇన్స్పెక్షన్ చేయడానికి ఇవి వాచ్ టవర్స్ ఉంటాయి. ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ మౌస్ డీర్ ప్రాజెక్ట్ అనమాట. అంటే మౌస్ డీర్స్ని నెహ్రూ జువలాజికల్ పార్క్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొన్ని ఇంట్రడ్యూస్ చేసినారు. దాన్ని ఇక్కడ హ్యాబిచువేట్ చేయడానికి కొన్ని బతికినాయి, కొన్ని చచ్చిపోయినాయి. అక్కడ నుంచి ఇది పిచ్చకుంట్ల చెరువు అంట. ఫస్ట్ పేరు విని అందరూ నవ్వునాం. ఇక్కడ ఈ చెరువు చూడడానికి అయితే వచ్చినాం అనమాట. అండ్ ఎక్కువ ఇక్కడ అనిమల్స్ని క్యాప్చర్ చేస్తుంటారంట. అంటే ఈ యొక్క టైగర్స్ని కావచ్చు, లెపర్స్ కావచ్చు, ఎక్కువ ఇక్కడ వాటర్ బాడీస్ ఉంటాయి కదా, సో ఎక్కువ వస్తుంటాయి. కెమెరా ట్రాప్స్ కూడా ఇక్కడే ఎక్కువ మెజారిటీస్ ఫిక్స్ చేస్తారు. ఇంకా మేము కొన్ని రీల్స్ ఇవన్నీ చేసినాము. ఆక్స్తో ఇక్కడ చెక్ డ్యామ్ టైప్ కట్టినారు, సాయిల్ ఎరోజన్ కాకుండా ఉండడానికి. ఇంకా వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఫర్హాబాద్ వ్యూ పాయింట్ మొత్తం
మొత్తం ఈ యొక్క కింద ఉన్న ఏరియా మొత్తం కవర్ అయిపోద్ది. అసలు సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం. ఇంతకీ ఫర్హాబాద్ అన్న పేరు ఎలా వచ్చిందంటారు? 6th నవాబ్ యొక్క కింగ్ యొక్క వైఫ్ పేరు ఫర్హా అంట. సో అలా ఫర్హాబాద్ అని పేరు వచ్చిందంట. ఇంకా అక్కడే ఉన్న కొంతమంది ట్రైబల్స్తో మేము ఇంటరాక్ట్ అయినామన్నమాట. వాళ్ళు మనలా మాట్లాడలేరు. అక్కడ దొరికే ఫారెస్ట్ ప్రోడక్ట్స్తో వాళ్ళ యొక్క జీవనాన్ని గడుపుతారు. ఎంత ఇన్నోసెంట్ అనిపించిందో వాళ్ళని చూస్తే. ఇంకా వాళ్ళ పాపని మాకు చూపిస్తున్నారనమాట. సో క్యూట్ కదా. ఇంకా మధ్యాహ్నం మా కాటేజ్ దగ్గర లంచ్ చేసేసి అక్కడ నుంచి ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే ట్రెక్కింగ్ మొదలుపెట్టినాము. ఇది 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మొత్తం రాళ్ళు రప్పలే ఉంటాయి. పడితే మాత్రం మోకాలు చెప్పులు అవుట్ అసలు. ఇంకా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఇట్లా వాటర్, చాక్లెట్లు ఇవన్నీ తినుకుంటూ మధ్య మధ్యలో ఉన్న వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ, ఎక్కడ చూసినా ఏమంటే వ్యూ పాయింట్స్ మాత్రం హైలైట్ ఉంటాయి అసలు. ఎక్కడ చూసినా వ్యూస్ కనిపిస్తాయి మంచిగా. ఇంకా దట్టమైన అడవుల్లో నుంచి ట్రెక్కింగ్ చేస్తూ ఫైనల్గా అయితే మనకు కావాల్సిన వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మరి స్టెప్స్ అనేది దిగాల. నా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వ్లాగర్లా అయిపోయినాను అనమాట. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ దిగుతుంది. సో ఈయన వ్లాగింగ్ ఎట్లుందో మీరే చెప్పండి. నాకన్నా బాగుంటుంది అనుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మధ్యలో ఆగాము కొండపైన. ఇప్పుడే మా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్జున్ సార్ ఇస్ దేర్ బ్యాక్ సైడ్. యా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మణిచరణ్ ఫ్రమ్ ఫారెస్ట్రీ కాలేజ్. యా ఆఫ్ కోర్స్. మనం ఇప్పుడు ఉమామహేశ్వరం, శ్రీశైలం దగ్గర ఉన్న ఉమామహేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం నోరు తిరగట్లేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇతనే మన బెస్ట్ ఫ్రెండ్ బబ్లు. సే హాయ్ బబ్లు. హాయ్. ఇప్పుడే మనం కొంచెం దట్టమైన అడవుల్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి. దీస్ ఆర్ ద ఫారెస్ట్. దిస్ ఈస్ ద ఫారెస్ట్ ఫ్రెండ్స్. మీకు అందరికి ఒక మంచి వ్యూ పాయింట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. సురేష్ రా. This is the viewpoint, friends. We are here now. Yeah, friends, she is the owner of this channel. She is the financer. And I am the student, friends. అన్ని రాతి కాలం నాటి చూస్తున్నారు కదా. రాతి కాలం నాటి మనిషి. రాతి మనిషి. జింబాంబే ట్రైబ్. ట్రైబ్ హాయ్ చెప్పు. యా హాయ్ చెప్పు. ఫారెస్ట్ లైఫ్. హాయ్. మన గైడ్ ఇక్కడ ఉమామహేశ్వరం. ఎలా చూడాలి, ఎట్లా చూడాలి. ఇక్కడ నుంచి బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకు లొకేషన్ అనేది. చుట్టూ కనిపిస్తుందా ఫ్రెండ్స్ షెడ్, అదే టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొండలు కనిపిస్తున్నాయి కదా, అవే నల్లమల్ల అడవులు. చూసారుగా ఫ్రెండ్స్, ప్రేమ జంటలు. ఇక్కడ చాలా పేర్లు రాసుకున్నారు. ప్రేమ జంటలు చాలా మంది వస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నారు దిగడానికి మెట్లు. అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం కిందికి. అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. 150 మెట్స్, 300 స్టెప్స్ ఫ్రెండ్స్. మొత్తం కాలు మొత్తం లాగుతున్నాయి, ఎందుకంటే నిన్న కూడా ట్రెక్కింగ్ చేసాం ఫుల్. ఇంకో 80 మెట్లు దిగాలి ఫ్రెండ్స్ గుడిని చేరుకోవాలంటే. ఇప్పుడు ఇక్కడ అన్ని ప్రేమ జంటలు ఉంటాయి ఫ్రెండ్స్, చూసి తట్టుకోండి, ఏం కాదు. ఇదొక ప్రేమ జంట. అక్కడ ముందెళ్తున్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఒక ప్రేమ జంట. చూసారు కదా ఫ్రెండ్స్, రాతి కాలం నాటి కొండలు. ఇగో ఎలా దుంకుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఊడల మరి. ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కోతి ఎలా వస్తుంది. ఫ్రెండ్స్ ఇగో వీళ్ళంతా మన ఫారెస్ట్ ఫ్రెండ్స్.
Hey, say hi. Hi. Hi, friends. Hi, say hi. Say hi. He's Abhinay, friends. Very dirty fellow. Say hi. Yeah. Hey, friends. Say hi to my professor. ఇప్పుడే మా అసిస్టెంట్ ప్రొఫెసర్ హరీష్ సార్ వచ్చారు. కష్టపడినందుకు మనకు ఫలితం అయితే దక్కింది. రియల్ ఫారెస్టర్స్ అంటే ఫీల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఎక్కడ చూసినా ఆ కొండలు, ఆ పచ్చదనాన్ని చూస్తే బాబా ఇది కదా లైఫ్ అనిపిస్తుంది అసలు. మీకు కానీ టైం దొరికితే నిజంగా ఫారెస్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళండి, అసలు ఒక స్వర్గం అంతే. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న శివాలయం అనమాట. కొండల మధ్యలో శివుడు ఉంటాడు, శివలింగం ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది అనమాట. శివలింగం మధ్యలో వచ్చేసి ఇక్కడ సైడ్లో ఒక వాటర్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి అంటే చిన్న గుంటలో వాటర్, అక్కడ ఎప్పుడు వాటర్ అనేది ఊరుతూనే ఉంటుందంట. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది కొండల మధ్యలో, నిజంగా విజిట్ చేయండి. ఇంకా మా దర్శనం కంప్లీట్ చేసుకునేసి ఇంకా నెక్స్ట్ వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి ఏంటంటే కానీ కోతులు అయితే మొత్తం గుంపలు ఉన్నాయి ఇక్కడ. వామ్మో మా మీద అటాక్ వచ్చినట్టు వచ్చేసిండే, వామ్మో అది మాత్రం మర్చిపోలేము. అచ్చంపేట్కి దగ్గరలో ఉన్న ఈ యొక్క పిరమిడ్ దగ్గరికి అయితే వచ్చింది. సో ఈ యొక్క క్లైమేట్, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది అసలు. దగ్గరలో ఉన్న వాళ్ళైతే కానీ మస్ట్ విజిట్ ఇది. అన్ని శక్తి పెట్టాలి, చాలా నట్టున్నాయి. ఇంకా డిన్నర్కి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. పాపం అంకుల్ ఆంటీ వచ్చేసి ఆ టైంలో డిన్నర్కి అసలు ఎంత తొందరగా కంప్లీట్ చేసినారు, నిజంగా వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా డే 3 వచ్చేసి స్టార్ట్ అయిపోయిందనమాట. డే 3 ట్రెక్కింగ్ అయితే ఇంకొక రేంజ్. పొద్దున టిఫిన్ తిన్నాం అంతే, సేమ్ యాజ్ యూజువల్ దోశ తినేసి ఇంకా మేము ట్రెక్కింగ్కి వెళ్ళిపోయినాం అనమాట. ఈ ట్రెక్కింగ్ వచ్చేసి హైలైట్ దోమలపెంట అని ఈ యొక్క ఊరు అనమాట. ఈ ఊర్లో నుంచి మేము స్టార్ట్ అయినాం ట్రెక్కింగ్. పొద్దున మేము టిఫిన్ చేసింది అంతే, మధ్యాహ్నం లంచ్ లేదు. వామ్మో ఈరోజు హైలైట్. లాస్ట్ డే చూడండి అసలు ఎలా ఉంటుందో, లాస్ట్ వరకు చూడండి, హైలైట్ ఉంటుంది అసలు. ఒక 3-4 అవర్స్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూస్ చూడాలా మీరు. ఇక్కడ వచ్చేసి కృష్ణా రివర్ ఉంటుంది, శ్రీశైలం డ్యామ్ ఉంటుంది కదా. ఫస్ట్ అక్క మహాదేవి కేవ్స్కి అయితే వెళ్తున్నాము. అక్క మహాదేవి కేవ్స్ నుంచి ఇంకా సైడ్లోనే మనకి ఏముంటుందంటే ఈ యొక్క కృష్ణా రివర్, ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్ ఉంటుంది శ్రీశైలంకి దగ్గర అనమాట. ఇది ఇక్కడ మనం చూడాలా. ఇక్కడ ట్రెక్కింగ్ హైలైట్ అసలు. ఒక్క స్టెప్ కిందకి వేసినా కూడా కిందకి పడిపోతాం అన్నట్టు, జాగ్రత్తగా వెళ్ళాలి అసలు. ఇది లైఫ్లో మర్చిపోలేని అడ్వెంచర్ అనొచ్చు, ట్రెక్కింగ్ అనొచ్చు. ఇక్కడ చూడొచ్చు, వ్యూ చూడొచ్చు అసలు. కృష్ణా రివర్, ఆ కొండల మధ్యలో వాటర్. మనం చిన్నప్పుడు పిక్చర్స్ వేస్తే ఉంటుంది చూడండి, అలా అనిపించింది నాకైతే. మనం డ్రా చేసేటప్పుడు పిక్చర్స్ ఎట్లయితే డ్రా చేసామో అట్లా. ఇది హైలైట్ అయిన వ్యూ. ఇంక ఇక్కడ నుంచి ఒక 2-3 అవర్స్ ట్రెక్ చేసిన తర్వాత నిదానంగా ఇలా మనం ఫైనల్గా అయితే అక్క మహాదేవి కేవ్స్కి అయితే వెళ్ళినాము. ఒక్కసారి ఆ వ్యూ చూడండి, ఆ కొండల మధ్యలో ఆ కృష్ణా రివర్, బాబా సూపర్. ఒక్కసారి అలా మేము వచ్చిన దారి చూస్తే వామ్మో ఇంత దిగొచ్చామా అనిపిస్తుంది. నిజంగా ఈ ట్రెక్కింగ్ చేసినప్పుడు వస్తూనే ఉంది దారి, ఎంత నడుచుతున్నా. సో మనకు ఒక డెస్టినీ పాయింట్ వచ్చేంత వరకు ఇదంతా నడిచిందంతా ఆ పాయింట్ వచ్చిన తర్వాత మనకు అసలు ఏం గుర్తుండదు. వామ్మో ఇంత మనం నడిచింది వర్త్ అనిపిస్తుంది. సో లైఫ్ కూడా అంతేనేమో, మనం వెనక చూస్తున్న స్ట్రగుల్స్ ఇవన్నీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోతామేమో. సో ఇదేనేమో లైఫ్ మంత్ర. సో పెద్ద మోటివేషనల్ స్పీకర్లా చెప్తున్నా అనుకోకండి, ఏదో అనిపించింది చెప్తున్నా. ఇంకా ఫస్ట్ అక్క మహాదేవి కేవ్స్ కన్నా ముందు ఇక్కడ ఒక మునులు తపస్సు చేస్తూ ఇలా ఒక టెంపుల్ కట్టిందనమాట. అంటే ఇక్కడ మునులంతా ధ్యానం చేస్తూ, ఇక్కడ ఒక స్వామీజీ ఉండేటోళ్ళంట తపస్సు చేస్తూ ఇక్కడ ఉండేటోళ్ళు. ఆ స్వామి యొక్క టెంపుల్ కూడా చూసినాము, ఇక్కడ చూడొచ్చు మీరు కూడా.
ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అందరూ అలసిపోయారు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, అదే అక్క మహాదేవి కేవ్స్. సో ఫైనల్గా వచ్చేసి ట్రెక్కింగ్ అంతా చేసిన తర్వాత అక్క మహాదేవి కేవ్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ గుహలు, ఆ యొక్క రాళ్ళు, ఆ యొక్క స్ట్రక్చర్స్ చూడొచ్చు, డిఫరెంట్, అసలు సూపర్ ఉన్నింది. ఇక్కడ కానీ మీరు లోపల చూస్తే చిన్న గుహ ఉంటుంది, ఆ చిన్న గుహ లోపల శివుడు ఉంటాడు అనమాట. నేనైతే ఒక 10 times లోపలికి వెళ్ళడానికి ట్రై చేసినా కానీ నా వల్ల అస్సలు కాలేదు. ఆ యొక్క స్మెల్, బ్యాట్స్ యొక్క స్మెల్ ఉంటుంది, బాబ్బా అస్సలు తట్టుకోబుద్ధి కూడా కాదు. కానీ లోపలికి వెళ్తే కానీ వర్త్ అనిపిస్తుంది. కానీ చాలా డేంజర్ అనమాట. ఈ యొక్క రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్న వాళ్ళు, ఏదైనా డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి అయితే చాలా కష్టం అవుతుంది. సో బయట నుంచి చూసి వచ్చేయడం అయితే బెస్ట్ అనమాట నాతో అడిగితే. ఇది ఈ యొక్క అక్క మహాదేవి కేవ్స్ అనమాట. ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ ఈ యొక్క అడవి కోళ్ళు ఉన్నాయి, చాలా రకాలైన అడవి కోళ్ళు, చాలా బాగున్నాయి చూడడానికి అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఏమని చెప్తారా దీని గురించి? visited Akka Mahadevi temple. థర్డ్ డే విజిట్ టు అక్క మహాదేవి కేవ్స్. ఇక్కడ మనం చూడొచ్చు రివర్. ఎంత కష్టపడిన తర్వాత, ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఈ యొక్క అవకాశం మనకు అందింది. ఇక్కడ చూడొచ్చు మంచి సీన్స్ చూడొచ్చు. ఇదిగో మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ సిఆర్, మన క్లాస్ సిఆర్ అనమాట. చూడొచ్చు నేచర్. అబ్బా అబ్బా అబ్బా, విజిట్ చేస్తే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. రిస్క్ చేసి మరి వెళ్తే ఆ కిక్ వేరే, అసలు వేరే ఫీల్ ఉంటుంది అసలు. ఇప్పుడు చూసే వ్యూ మాత్రం మామూలుగా ఉండదు అసలు. ఇది చూస్తే కళ్ళు మై మర్చిపోతాయి. ఏ జాన్, ఇది చూసారా? లేదురా. ఈ లైన్ మధ్యలో ఇటు ఆంధ్రనా, ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ. ఓ సినిమాలో ఒకే దగ్గర 2 చోట్ల చూపించు. ఇదిగో ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ, ఇది మా ఫ్రెండ్స్. అది బోర్డర్. విజిట్ మీరు ఆంధ్రాకి వస్తారా? లేదు, తెలంగాణకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా బోటింగ్ అయితే ఇంకొక లెవెల్. అసలు ఒక 2 hours అయితే మొత్తం బోట్లోనే ఎండిపోయినాం అనమాట. కానీ వర్త్ అనిపించింది అసలు ఆ యొక్క బోటింగ్, ఆ వ్యూస్ మధ్యలో, రివర్ మధ్యలో వెళ్ళడం మంచి ఫీల్, అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సార్ హాయ్, సే హాయ్. వంశీకి ఏమైనా అయింది ఫ్రెండ్స్? అర్థం కావట్లేదు, మీరే చూసుకోవాలి, కామెంట్స్లలో పెట్టండి వంశీకి ఏమైందో. సో మనం చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు పిల్లలు కోతిలాగా ఎలా వస్తున్నారు. ఈమెనే ఫ్రెండ్స్ రబ్బర్ అంటే.
మీరు పక్కకు ఆమె చదువుకుంటారు ఫ్రెండ్స్, అవి తీయట్లేదని చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బోట్లో కూర్చొని కూడా ఫోటోలు తీస్తున్నారు ఫ్రెండ్స్. మా డ్రైవర్ ఫ్రెండ్స్, అయ్యో మా డ్రైవర్ అన్న ఫ్రెండ్స్, మా అందరి ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, సురేష్ అన్న సూపర్ స్టార్, సైంటిస్ట్ సాత్విక్, ప్లీజ్ సే హాయ్. అక్కడ తలకాయ కిందకి వేసుకొని కూర్చున్నాడు కదా ఫ్రెండ్స్, అతనికి ఫుడ్ కావాలి. మనకు బోట్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామో అతనికి ఏం సంబంధం లేదు ఫ్రెండ్స్, ఫుడ్ అయితే కావాలి. Style is the answer to everything. A fresh way to approach a dull or dangerous thing. To do a dangerous thing with style is what I call art. ఫైనల్గా మన బోటింగ్ యొక్క విజిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్కరు ఫేసెస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఫుల్ అసలు అలసిపోయినారు అందరూ. ఇంకా అక్కడ వాటర్ తాగినారు అందరూ. ఆ దెబ్బతో అసలు అందరూ అవుట్. బోటింగ్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్లు చూడాలా అసలు. ఇంకా ఈ ట్రిప్పులు వద్దు, విజిట్ వద్దు, ఏం వద్దు, ఫస్ట్ కాలేజ్కి అయితే వెళ్ళిపోదాం అన్న ఫీల్లో ఉన్నారు. అలా ఉన్నిందనమాట మా యొక్క విజిట్, ఈ యొక్క ట్రిప్ ఎక్స్పీరియన్సెస్, వ్యూస్ ఇవంతా. ఇంకా మాకు ఇక్కడ వీళ్ళు వాటర్ ఇచ్చినారు అనమాట. పాపము ఆ వాటర్ తాగితే చాలరా బాబు ఏదో ఒకటి అన్నట్టు ఉండే, కానీ వాటర్ తాగిన తర్వాత అందరికీ మామూలుగా ఎఫెక్ట్ కొట్టలేదు. ఇంకా లాస్ట్ డైమండ్ వ్యూ పాయింట్ చేసేసి కాలేజ్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఎంతో కష్టపడి ఈ వీడియోస్ అన్ని చేసినాము. సో మీకు నచ్చితే కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.